రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న కన్నప్పలో రుద్రగా శివుడి అంశంలో నటిస్తున్నారు. ఈ జనరేషన్లో హరిహరులుగా నటించిన కథానాయకుడిగా రికార్డులకెక్కారు. ఇదే సినిమాలో అక్షయ్ కుమార్ పరమశివుడి పాత్రలో మెప్పిస్తున్నారు. అటు కిరాత పాత్రలో మోహన్ లాల్ యాక్ట్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ 25న విడుదల కానుంది. అన్న ఎన్టీఆర్ రాముడు కృష్ణుడి వేషాలే కాదు, కానీ ఈయన సుదీర్ఘ కెరీర్లో దక్షయజ్ఞం, ఉమాచండి, గౌరీశంకరుల కథ చిత్రాల్లో పరమేశ్వరుడిగా కూడా పాత్రలో మెప్పించటం విశేషం. నటభూషణ శోభన్ బాబు నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో దేవదేవుడిగా అలరించారు. తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు వినాయక విజయం చిత్రంలో మహాదేవుని వేషంలో కనువిందు చేశారు. ఇందులో శివలీలలను కూడా చూపించటం విశేషం. ఒకప్పటి తెలుగు హీరో రామకృష్ణ కూడా అన్న ఎన్టీఆర్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన మాయా మశ్చంద్ర సినిమాలో గోరఖ్నాథ్గా పరమశివుడిగా మెప్పించటం విశేషం. ఇక తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో పౌరాణిక పాత్రలో యాక్ట్ చేసిన చిత్రం శ్రీ మంజునాథ. ఈ చిత్రంలో టైటిల్ రోల్ శ్రీ మంజునాథుడిగా ఒదిగిపోయారు. అంతకుముందు పార్వతీ పరమేశ్వర్లు, ఆపద్బాంధవుడు సినిమాల్లో వచ్చే కొన్ని సీన్స్లో బోళాశంకరుడిగా నటించటం విశేషం. ఇక జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా అనే పాటలో బాలకృష్ణ కాసేపు మహాకాళేశ్వరుడి పాత్రలో కనిపించి ఫ్యాన్స్ను అలరించారు. అక్కినేని నాగార్జున కూడా జేకే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన ఢమరుకం మూవీలో చెండాలుడి వేషంలో కనిపించి ఆదిశంకరాచార్యులకు తత్వం బోధించే పాత్రలో కనిపిస్తారు. శివుడి పాత్రలో ఇంకా వీళ్లే కాకుండా చాలామంది నటులు నటించారు. వీళ్లతో పాటు అక్కినేని నాగేశ్వరరావు మూగ మనసులులో ఓ పాటలో సోమనాథుడి పాత్రలో మెప్పించారు. అటు శ్రీ సత్యనారాయణ మహత్యంలో సుమన్, ఏకలవ్య చిత్రంలో రంగనాథ్, కన్నప్ప చిత్రంలో సీనియర్ నటుడు బాలయ్య, మా ఊర్లో మహాశివుడు సినిమాలో రావు గోపాలరావు, నాగుల చవితి, ఉమాసుందరి సినిమాల్లో నాగభూషణం, ఉషా పరిణయంలో రాజనాల, మధుర మీనాక్షి సినిమాలో విజయకాంత్, మగరాయుడు సినిమాలో మల్లికార్జునరావు, ఢమరుకంలో ప్రకాష్ రాజ్ వంటి నటులు లింగాధారి శివుడి పాత్రలో నటించటం విశేషం.